ఏపీలో అద్భుతం జరిగింది. సరోగసీ విధానం ద్వారా ఆవు దూడ జన్మనిచ్చింది. దూడకు పద్మావతిగా నామకరణం చేశారు. ఏపీలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒంగోలులో ఆవు గర్భంలో గిర్ ఆవు పిండం ప్రవేశపెట్టడం ద్వారా దూడ జన్మించిందని వెల్లడించారు. దేశీయ ఆవు పాల ఉత్పత్తి పెంచాలన్నదే తమ లక్ష్యమన్నారు. శ్రీవారి ఆలయంలో రోజుకు 60 కిలోల నెయ్యి అవసరం ఉందని తెలిపారు. స్వచ్ఛమైన పాలను, నెయ్యిని అభిషేకానికి, నైవేద్యానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో దేశీయ ఆవులను అభివృద్ధి చేస్తున్నట్లుగా ధర్మారెడ్డి వెల్లడించారు. ఫస్ట్ సరగేట్ మదర్ ద్వారా ఈరోజు ఆవు జన్మించింది. ఇది ఐవీఎఫ్ టెక్నాలజీతో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమైంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇన్సిడెంట్. ఇది దూడ కూడా చాలా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంది. ఈ గిర్ దాత యొక్క ఎంబ్రియోను ట్రాన్స్ఫర్ ఒంగోలు ఆవు వచ్చేసి సరగేట్ ఎనిమల్ ఈ దూడను జన్మింపజేయడం జరిగింది. ఈ టెక్నాలజీకి సంబంధించి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీకి సంబంధించి గత సంవత్సరంలో జవహర్ రెడ్డి గారు ఈఓగా ఉన్నప్పుడు ఆయన వెటర్నరీ డాక్టర్ కాబట్టి ఆయనకు నాలెడ్జ్ దీనిపైన పూర్తిగా ఉండటం వల్ల ఆయన ఇచ్చినటువంటి ఈ ఐడియాతో వెటర్నరీ యూనివర్సిటీతో ఒక ఒప్పందం చేసుకొని ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా సరగేట్ ఎనిమల్స్ ద్వారా ఈ దూడలు మనం తీసుకోవాలనేటువంటిది ఈ